ఉంచి ఆయన వాక్కుల ద్వారా మనల్ని మనం మరింతగా ఆయన దగ్గరకు చేరాలని మనకిచ్చిన ఆయుష్ని, మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనుష్య జీవితం గురించి బైబిల్లో రాయబడినంతగా మరి ఏ గ్రంథంలోనూ రాయబడదు. అది ఖచ్చితము. ఏం సాధిస్తున్నాడు మనిషి, దేనికోసం పాటుపడుతున్నాడు, ఏ ఏ విషయాల కోసం పరిగెత్తి తన జీవితం మొత్తాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు అని చెప్పింది బైబిల్ మాత్రమే. సో ఆ బైబిల్ని నేర్చుకోవడానికి, ఆ మాటలు వినటానికి మనల్ని ఇక్కడికి చేర్చింది కూడా దేవుడే. ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాము. మనల్ని ఇలా సమకూర్చినటువంటి ఆ దేవునికి మర్యాదనివ్వటానికి ఆయన యొక్క మాటలు వింటే తప్ప మనం ఆయనకి మర్యాదను ఇచ్చిన వారం అవ్వం. మనము ఏం చేసినా ఇక్కడికి వచ్చి ఆయన మాట వినకపోతే ఆయన ఒప్పుకోరు, ఆయన మన భక్తిని యాక్సెప్ట్ చేయరు. సో ఆ విషయాలు మనం గ్రహించుకోవడానికే దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేయించుకున్నారు. అందుకే ఏ క్రియ జరిగినా, ఏ పని జరిగినా ఆయన చిత్తం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా, ఆయనకు తెలియకుండా జరగదు. సో మనల్ని ఇక్కడ ప్రజెంట్ చేసుకునే విధానం లోకపరంగా బయటికి ఒకలాగా కనపడినా దేవునికి ప్రతిదీ విదితమే. అంటే ప్రతిదీ విదితమే అంటే హృదయపు యొక్క ఆలోచనలు కూడా అంటే ఖచ్చితంగా ఆయన ఆలోచనలే చూస్తారు. ఆ ఆలోచన విధానంలో నువ్వు ప్రవర్తించే తీరు ఆయనకు అర్థమవుతుంది. అందుకనే ఆయన అన్నాడు, ఎన్నాళ్ళు మీరు నా మాట వినకుండా ఉంటారు అనేది ఆయన బాధ ఇశ్రాయేల్ దగ్గర నుంచి చెప్పుకుంటూనే వస్తారు. ఆ బాధని ఆయన ప్రొలాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితి మానవ జాతి కల్పించుకుంది. కానీ మార్పు అనేది చాలా చాలా కొద్ది మందిలో మాత్రమే కనబడింది. అందుకే ఆయన చూచే వాళ్ళు అనేకులు. ఏం చెప్పింది బైబిల్? వచ్చేసేవాళ్ళు అనేకులు, ఏర్పాటు చేయబడింది మాత్రం కొద్ది మంది. ఆ కొద్ది మంది కోసమే ఈ ప్రయాస. ఆ ప్రయాస మన యొక్క ఆలోచన ప్రకారం మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అందుకనే పందెపు రంగమందు పోరాడేవాడు యాజ్ పర్ రూల్ ప్రకారమే వెళ్ళాలి. నాకు తెలిసిన భక్తి ప్రకారంగా నేను వెళ్ళి ఆయన్ని వశీకరించుకుంటాను, వశపరుచుకుంటాను అంటే కుదరదు. అందుకే బైబిల్, అందుకే చదవడం, అందుకే వినిపించడం. నా ఉపదేశములు అనే మాట ఈ ప్రసంగి గారే ఒక చోట చెప్పారు. ఉపదేశాలు వినండి, విని ఏం చేయమన్నారు? గైకొనండి. ఇక్కడ మనము మన జీవితంలో ఏం చేయాలనుకున్నా లోకంలో చేసే దాని గురించి ప్రస్తావిస్తూ, అందుకే నేను స్టార్టింగ్ లోనే 2వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ఏమంటున్నారు? రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. నేను ఉన్నాను కాబట్టి అన్ని సెట్ చేస్తున్నాను, నేనున్నాను కాబట్టి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, పైగా నా గురించి ఆలోచించుకోవడమే కాదు, పైనంతా ఏం చెప్పుకొచ్చాడు, నేను మనస్సుని ఎలా సంతృప్తి పరచుకోవాలో ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు వెళ్ళిన వాడిని నేనే. నా హృదయంకి ఏది ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతుందో అది పంటల్ని పండించా, పశువుల్ని పెట్టుకున్నా, నగరాలను కట్టించా, ఇంకా సో ఎన్నెంతే చేయొచ్చో ఒక మనిషి తనకు అందినంత వరకు ఎన్నైతే అనుభవించవచ్చో అవన్నీ నేను అనుభవించిన తర్వాత అమ్మయ్య అని ఏమన్నా అనుకున్నారా? లేదు. ఏమొచ్చిందట? ఆలోచన. ఎంత బాగా సెట్ చేసి ఉంచాను కదా, నా తరువాత రాబోయేవాడు ఎలా ఉంటాడు? మనకు కూడా ఆలోచన, ఇంత కష్టపడి సంపాదించాను, రాబోయేవాడు ఉంచుతాడా, చేంజ్ చేస్తాడు అన్న ఆలోచన ఉంటుంది. అదే సేమ్ మనిషే కదండి. ప్రసంగి గారు కూడా, సొలొమోన్ గారు కూడా మనిషే. సో ఆయన ఆలోచన కూడా మనిషి రూపేణా ఉంది. రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము. ఇదివరకు ఏం జరిగినాయి? తన అన్ని కష్టపడి సంపాదించినవే కానీ, కష్టపడి జ్ఞానం నేర్చుకున్నవే కానీ, తన యొక్క పేరు ప్రఖ్యాతులే కానీ, వాటన్నిటి విషయమై ఏమి అవుతుందో అనుకున్నప్పుడు నేను జ్ఞానమును వ్యర్థితనముగా మతిహీనతను పరిశీలించడానికి పూనుకున్నాను. దేనికి పూనుకున్నాడు సొలొమోన్ గారు? మతిహీనత అంటే పిచ్చి. అదే మర్చిపోవడమే ఒక రకంగా దగ్గర సిమ్టమ్ ఆఫ్ పిచ్చి అన్నమాట. ఆ పిచ్చిని కూడా పరిశీలించుకున్నాడంట.
నీకెందుకురా పిచ్చి? నాకు బళ్ళు అంటే పిచ్చండి, నాకు ఇల్లు అంటే పిచ్చండి, నాకు బంగారం అంటే పిచ్చండి, నాకు పిచ్చి ఏంటంటే నాకు కలెక్షన్స్ చేసుకోవడం. నాకు లోకపరమైనటువంటి అన్ని ఏవైతే వస్తు రూపేణ ఉన్నాయో, కొన్ని కాస్ట్లీగా ఉండే అనిపించే ప్రతి దాన్ని నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. మనమైతే లేడీస్ ఏం చేస్తాం, రకరకాల చీరలు, ఆర్నమెంటల్స్, మనకి ఇంకా పిచ్చి కిచెన్ లో ఉండాల్సిన బౌల్స్, వెజల్స్ అయ్యా తీస్తామా అంటే వాడాం, అలా షోకేస్ లో సర్ది పెడతాం. ఏదన్నా చూడటానికి అమ్మాయి నా ఇంట్లో కూడా ఈ బౌల్ ఉంది, సిరామిక్ ఉన్నాయి, అలా చెప్పుకోవడానికే, అలా చెప్పుకొని ఆనందపడుతుంటేనట ఇది పిచ్చా కాదు. ఏంటమ్మా ఇలా ఎన్ని పెట్టుకున్నావంటే ఏమంటారు, నాకు ఈ పిచ్చి ఉందండి. ఏమండి ఇప్పుడు ఆలోచించండి, మీకు ఏ పిచ్చి? కొంతమంది వచ్చి ఇంతానికి వచ్చి నిద్రపోయే పిచ్చి, కొంతమంది వింటాం చేస్తామని చెప్పి రాని పరిస్థితి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం జీవించాలంటే ముందు మన పిచ్చి ఏంటో మనకు తెలియాలి, అంటే మన మతిహీనత ఏంటో తెలియాలి. ఇక్కడికి వచ్చి మనం భక్తులము అనుకుంటే మాత్రం ఇది మైండ్ లోకి ఎక్కదు. మనం ఎంత పిచ్చి వాళ్ళం ఏ విషయంలో. కొంతమందికి అండి బలహీనత, నాకు నా పిల్లలంటే పిచ్చండి, నా భర్త అంటే పిచ్చండి, నా బంధువులు అంటే అసలు నేను ప్రాణాలు ఇచ్చేస్తానండి. ఏం చేస్తారు, నువ్వు పోయిన తర్వాత ఎవరన్నా రామ్మా నువ్వంటే మేమంటే నువ్వు పిచ్చి కదా, పిచ్చి పట్టిన విధానంలో మమ్మల్ని ప్రేమించావు కదా అంటే ఓపో నీకు పెద్ద బ్యానర్ అయితే కడతాం కానీ నిన్ను తీసుకుని మా ఇంట్లో నీ శవాన్ని మాత్రం పెట్టుకో. ఇది నిజమా కదా? ఇది పరిశీలించుకున్నారంట ఎవరు? సొలొమోను ద కింగ్, ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఏం పరిశీలించాడో చూడండి. మనకి ఎంత సులువైన మార్గం ఇవ్వడానికి ఆయన ఏమేం పరిశీలించుకొని అవి రాసుకున్నారో, రాసుకున్న పుస్తకాలు బైబిల్లోకి ఎందుకు చేర్చబడ్డాయో మనకు తెలియాలి. అందుకే అంటున్నాడు 12వ వచనంలో, అంతటా చీకటి కంటే వెలుగు ప్రయోజనమా కాదా అని తెలిసిందంట. మతిహీనతను కనుక ఆయన ఎగ్జామ్ చేసుకుంటే చీకటిలో ఉండడం బెస్ట్ అనిపించిందా? చీకటి కంటే వెలుగు ఎంత యూజ్ఫుల్. ఏ వెలుగు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, లోకపు విషయాలతో బైబిల్ ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. దేవుని యొక్క మాట ఏంటో, ఆ మాట ఇచ్చే వెలుగు ఏంటో, ఆ వెలుగు నీకేం చేయిస్తుందో, వెలుగు అని తెలుసుకున్న నీకు ఆ వెలుగు ఏం ప్రయోజనం ఇస్తుందో తెలియాలి. అందుకే మతిహీనత ఉందనుకోండి, దాన్ని క్లీన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు మన జీవితం ఎలా ఉంటే బాగుంటుంది, లోకపరంగా ఏ నీడ్స్ జరగకపోయినా, అవ్వకపోయినా, ఉండకపోయినా ఆయన కొరకు బ్రతుకటంలో ఉన్న సాటిస్ఫాక్షన్ చూసారు, అది మాత్రం నిన్ను పరలోకానికి చేరుస్తుంది. అందుకే అంటున్నాడు, అంతగా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమై ఉందో, బుద్ధిహీనత కంటే జ్ఞానము. ఈ లోకంలో సంపాదించుకున్నవన్నీ దేవుడు ఒక మాటలో ఏం చేశాడో తెలుసా? బుద్ధిహీనత. అందుకే మీకు లోకస్ వార్త 12వ అధ్యాయంలో అన్ని సంపాదించుకుని కొట్లు మళ్ళీ కొత్తవి కన్స్ట్రక్షన్ చేసుకుందాం అంటే అతన్ని ఏమని పిలిచాడు దేవుడు? వెర్రోడా. వెర్రోడు అంటే బుద్ధి లేనివాడిని వెర్రోడు అంటారు కదా. సో ఆ వెర్రివాడి యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే బుద్ధిహీనత ఉంటుంది. ఆ బుద్ధిహీనత కంటే జ్ఞానమే ప్రయోజనకరము. మనం చాలా మంది ఏమనుకుంటాం చెప్పండి? మనకు డబ్బులు ఉంటే ప్రయోజనము, మనకి ఇల్లు ఉంటే ప్రయోజనము, ఇవే కదా లోకం నుండి నేర్చుకునేవి. మనకి మంచి ఖరీదైన వస్త్రాలు ఉంటే ప్రయోజనము, లేదంటే మనకి ఖరీదైన వస్తు వాహనాలు ఉంటే ప్రయోజనము, లోకం ద్వారా నేర్చుకుంది. అందుకే దీన్ని ఇది శరీర స్వభావము అంది బైబుల్. ఈ విధంగా ఉండటాన్ని శరీర స్వభావము అంటే లోకపరమైన నీడ్స్ అన్ని కలిగి అవి నీడ్స్ కూడా కాదు, అంతకు మించి ఉండటాన్ని బైబుల్ ఏమందంటే ఇవి శరీరానికి ప్రయోజనం. మరి శరీరం ఏమిటయ్యా అంటే నిష్ప్రయోజనము. తెలుసు కదా రిఫరెన్స్ మీకు? యోహాను సువార్త 17వ అధ్యాయము. మీకు శరీరము కేవలము ఏంటయ్యా అంటే అసలు ఏ డౌట్ లేదండి, దాని అర్థం కేవలం అనే వర్డ్
89వ కీర్తన 48వ వచనం చూద్దాం. మరణమును చూడక అది ఇది కంక్లూజన్. ఇన్ని సంపాదించాం కదా, నీకు మరణం అనే దాన్ని ఎగ్జామ్షన్ చేస్తున్నావు అని అలా చెప్పింది కదా. లోకపరమైన ఏ నీటితో ఉన్నానో అయినా దాని కోసం నేను ఇక్కడ ఎట్టి ప్రాకులు ఆడుతున్నానని వర్డ్స్ యూజ్ చేయాలి. యాకోబేమో నిన్ను వదలను అని ఆయన ఎలా పట్టుకున్నాడో పట్టు వదలక నేను కూడా నిన్ను అలా పట్టుకున్నాను. నాకు ఈ లోకపరమైన విషయాలన్నీ ఇచ్చేసేయి, నన్ను సమృద్ధిగా ఉంచాను బైబిల్ అనిందా? ఉన్న దాంట్లో సంతుష్ట సహితమైన భక్తితో ఉండమనిందా? ఏ విధంగా ఉండమని బైబిల్ చెప్పింది? అసలు సంతుష్ట సహితమైన దైవ భక్తి. ఆ సంతుష్ట సహితమైన దైవ భక్తి ఏం నేర్పించాలి? ఎక్కువ ఇవ్వద్దు నాయనా, అలా అని ఎక్కువ ఇచ్చావంటే నేను ఎవరు దేవుడు అంటాను కదా, తక్కువ ఇచ్చావనుకో అసలు దేవుడు ఉన్నాడా అంటాను కదా, నా స్వభావం ఇది కదా అని దావీదు గారి తండ్రి, ఎవరి తండ్రి? సొలొమోను గారి తండ్రి ఈ విధంగా చెప్పారు. నీవు నీ జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నావు అంటే, ఏదైనా పీక్ లెవెల్లో నాకు ఉండాలి, ఏదైనా అప్గ్రేడ్ లెవెల్లో నాకు కావాలి, ఇవన్నీ నాకు కావాలి. కాబట్టి నాకు ఏ విధమైన అవసరం నాకు ఉందని నీకు తెలుసు కదా, నువ్వు దేవుడు కదా, సో నీకు తెలుసు కాబట్టి నాకు అన్ని ఇచ్చే అని అడగమందా బైబిల్? అడగమనదు. ఏమన్నంటే మరణాన్ని చూడకుండా బ్రతికే నరుడెవడు? ఇది క్వశ్చన్ చేసింది బైబిల్. చూడగలవా? మరణాన్ని వదిలిపెట్టేయగలవా మనం? అసలు మరణాన్ని చూడకుండా ఉండగలవా? ఎప్పుడు ఇది పరమార్థం ఏమిటంటే, ఎప్పటికైనా మనం పోతాం అనేది క్రైస్తవులైన మనకి ఎల్లప్పుడూ ప్రతి సెకండ్ జ్ఞాపకం ఉండాలి. అప్పుడు గొడవలు రావు, అప్పుడు అతి ఆశ ఉండదు, దురాశ ఉండదు, దుర్భాషలు ఉండవు, గొడవలు ఉండవు. అందుకే ఎఫెసీలో ఉంటాడు కదా, మీలో యుద్ధములు పోరాటాలు ఎందుకు అంటే మీలో చెలరేగుతున్న విషయాల వల్లే. మీరు అడుగుతున్నారు, ఆశపడుతున్నారు, దాన్ని ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారంటే మీకు దురాశ. దురాశ ఎప్పుడు వస్తుంది అంటే చీకటి ఉన్నప్పుడు వస్తుంది. చీకటి అంటే దుష్ట శక్తి. ఎప్పుడు దుష్టుడు ఉంటాడు? వాక్యం హృదయంలో లేనప్పుడు దుష్టుడు ఉంటాడు. అప్పుడు లోకపరమైన విషయాలు నువ్వు ఎన్ని చెప్పు, లోకపరమైన విషయాల మీదే మన మనసు అంతా ఉండిపోతుంది. దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీని ఇస్తున్నాములే అని మనల్ని మనం ఏమంటారు, భుజం తట్టుకుంటూ లోకంలోకి వెళ్ళిపోతాం. లోకంలో ఇక్కడ రాకుండా ఉన్నాం కానీ లోకంలోకి వెళ్ళిపోతాం. సో మనల్ని మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? లోకం నుండి మనల్ని వేరుపరుచుకోమని బైబిల్ చెప్పింది. ఆ వేరుపరుచుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఏ మాత్రం డిఫరెన్స్ కనిపించదు. అందుకే అంటున్నాడు, పాతాళము యొక్క వశము కాకుండా తనని తాను నీ అంతట నీవు తప్పించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? లోకంలో పాతాళాన్ని గాని మరణాన్ని గాని తప్పించుకున్న వాళ్ళు చూపించదు. ఒక యేసు ప్రభువుని పక్కన పెడదాం, ఆయన ఎక్స్ట్రీమ్ కాబట్టి ఆయన దృశ్య రూపకంగా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. అది ప్రాసెస్ లో పార్ట్ కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టి లోకపరంగా బ్రతుకుతున్నాం. మనకి లోకంలో అన్ని సంపాదించుకున్నాం, లోకంలో అన్ని బాగున్నాయి, ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు, ఏది ఉన్నా మాకు చాలు అనుకునే మీ జీవితాలలో ఆయన లేకుండా మీకు అవుతుంది. కానీ మరణాన్ని తప్పించుకోగలరా? పాతాళాన్ని తప్పించుకోగలరా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడికి వచ్చాం కదా అంటే దేవుడు మన ఎండింగ్ పాయింట్ ని రిమైండ్ చేస్తున్నారు. ఏమిటి అంటే అన్ని సంపాదించుకోండి, ఇల్లు చేసి, ఇల్లు కట్టి, పెళ్లి చేసి, పిల్లల్ని కని, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది, వాళ్ళ కోసం ఎంతో శ్రమ పడిన నీకు పాతాళం ద్వారం తప్పించుకోవడానికి వీలవుతుందా? లేదంటే నీ జీవితంలో మరణాన్ని తప్పించుకునే వే ఏమన్నా ఉందా? అదే చెప్తున్నాడు. అందుకే ప్రసంగిలోకి మళ్ళీ వచ్చేసి చెప్తున్నాను. 2వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. అంతట చీకటి కంటే వెలుగు గొప్పదా కాదనేది మీకు తెలియాలి. చీకటి కంటే వెలుగు
వెలుగు అంటే లైట్లు, లేకపోతే మనకి బయట వేసే లైట్లు, ఎక్కువ కాంతినిచ్చే లైట్లు అని కాదు. మన అజ్ఞానం ఇక్కడ వరకే ఉండదు. మన జ్ఞానం ఈ అజ్ఞానం కాకుండా వెలుగు అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ వెలుగేంటి? ఆయన వాక్యమే వెలుగు. ఆ వాక్యమే మన పాదాలకి దీపం కూడా. సో మన అడుగు వేసేటప్పుడు, లోకపరమైన డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకి జ్ఞానం కలిగి ఉంటే, అంటే చీకటి కంటే ఈ లోకం అంతా ఎవరి సామ్రాజ్యం? చీకటి సామ్రాజ్యం. అంటే అపవాది సామ్రాజ్యము. అది చీకట్లో ఉండి అది వెలుగుని ఏమాత్రము స్వీకరించదు. అలాంటప్పుడు వెలుగును స్వీకరిస్తున్న మనము ఎలా నడుచుకోవాలట? బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరము అని తెలుసుకున్నాడట. అందుకే 14లో జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? తలలో, తల బయట కాదు. అర్థమైందా? దీన్నే ఆత్మీయ జ్ఞానం అని బైబుల్. తలలో ఉంటాయి. తలలో ఉండే జ్ఞానంతో కనుక ఆలోచిస్తే ఏది ప్రయోజనకరమైనదో నీకు బాగా అర్థమవుతుంది. ప్రయోజనకరమైనది కానిది ఏదో నీకు తెలియాలంటే వెలుగు ఏదో తెలుసుకోవాలి. వెలుగు ఏదో తెలుసుకుంటే నీ జ్ఞానము యొక్క కనులు ఎక్కడ ఉంటాయి? మోకాళ్ళలో ఉండవు. ఎక్కడ ఉంటాయి? తలలో ఉంటాయి. బుద్ధిహీనుడు చీకట్లో నడుస్తారండి, కానీ బుద్ధిహీనుడు నడుస్తాడు. లోకంలో నడుస్తున్న ప్రతి విశ్వాసి అని పేరు చెప్పుకునే వాళ్ళంతా బుద్ధిహీనుడు. ఎందుకని? చీకట్లో నడుస్తారు కాబట్టి. అందుకే అయినను అలాని జ్ఞానంగా తలలో ఉన్నాయి కదా, కళ్ళు ఎక్కడ ఉన్నాయి? నీకు తలలో ఉన్నాయి కదా, నువ్వు మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తావని చెప్పిందా? ఎండింగ్ పాయింట్ అంట అయినను అందరికీ ఒకటే గతి. అందుకే మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. అంత బాగా జ్ఞానం ఉంది కదా. అందుకే దేవుడు ముందే చెప్పాడు, జ్ఞానం ఉందని మరణాన్ని తప్పించుకుంటాడు, జ్ఞానం ఉందని పాతాళాన్ని తప్పించుకుంటాడు. నేను మాట్లాడుతుంది మొదటి మరణం గురించి. ఇక్కడ క్లారిఫై అవ్వాలి మీరు. మొదటి మరణం ఉంది, రెండవ మరణం ఉంది. మొదటి మరణాన్ని మనం ఈ లోకంలో ఏమి చేసినా తప్పించుకోలేదు. అందుకని జ్ఞాని కన్నులు తలలో ఉన్నాయి, బుద్ధిహీనుడు చీకట్లో నడుస్తున్నాడు. ఈ ఇద్దరి యొక్క గతి ఎట్లా ఎండ్ ఆఫ్ ది లైఫ్ వచ్చేటప్పటికి ఒకటే గతి. గమనించావా? ఈ లోకాన్ని చదువుతున్నారా మీరు? ఈ లోకాన్ని చదివితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మరింత విధేయత చూపిస్తారు. మీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వసతిని బట్టి మీరు ఏ విధంగా లోకం నుంచి తప్పించబడి ఇక్కడ చేర్చబడ్డారన్న విషయాన్ని ఆరాధనలో ఇంక్లూడ్ చేసి థ్యాంక్స్ చెప్తారు. అందుకనే కాబట్టి 15వ కాబట్టి బుద్ధిహీనులకి సంభవించినట్లే నాకు సంభవిస్తుందని విశ్వాసులంతా ఎదిగి తీరాలి. నీకు విశ్వాస జీవిత యాత్రలో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని నీకు ప్రత్యేకంగా ఏమి జరగదు. ఇంకా ముందుకెళ్తా అని చెప్తాడు. భక్తిహీనుడికే బాగా జరుగుతుందట సమాధి కార్యక్రమం. భక్తులను అసలు పట్టించుకునే వాళ్ళే ఉంటారట. సో ఇక్కడ బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకు సంభవించింది గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించింది. ఏ జ్ఞానం అర్థమైందా? ఇన్ని సంపాదించిన 8వ వచనంలో 9వ వచనం ఇన్ని సంపాదించిన నాలో జ్ఞానం నన్ను వదిలిపోలేదు అని ఒక మాట ప్రయోగం జరిగింది. ఎందుకని చదవండి. ఇంతకీ సంపాదించడానికి వచ్చిన జ్ఞానం ఏమిటయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానం ఏంటి? నేను ఎలాగైనా పోతాను, బుద్ధిహీనుడైనా అలాగే పోతున్నాడు అని నేను తెలుసుకొని అసలు ఇంత జ్ఞానాన్ని అంటే లోకపరమైనటువంటి ప్రాఫిటబుల్ గా ఉండే ప్రతి దాన్ని జ్ఞానం అనుకుంటుంది. ఇప్పటికీ అనుకుంటుందా లేదా లోకం? అందుకే ఎందుకు రాలేదయ్యా అంటే నాకు డ్యూటీ ఎక్స్ట్రా డ్యూటీస్, ఎక్స్ట్రా పని వస్తుంది. ఆదివారం అయితే ఎక్కువ కూలి ఇస్తారు. ఎక్కువ కూలి ఎందుకు ఇస్తారు? ఆదివారం చాలా మంది ఇంటి దగ్గరే పరిమితం అవుతారు. కామన్ గా ఇంటి దగ్గరే పరిమితం ఎందుకు అవుతారు? కొంతమంది మనలాంటి కమ్యూనిటీగా గ్యాదర్ అవడానికి. కానీ అప్పుడు లేక్ ఆఫ్ లేబర్ ప్రాబ్లం వస్తుంది. సో నీకేం చూపిస్తాడు? రూపాయి ఎక్స్ట్రా ఏం చూపిస్తాడు? దాన్నే మనం సాక్రిఫైస్ చేయలేం కదా. దాన్నే సాక్రిఫైస్ చేయలేం. నిన్ను నువ్వు ఎలా ఉపేక్షించుకుంటావు? ఇంకా నన్ను వెంబడించువాడు. చాలా మంది ఉపేక్షించుకోవడం పక్కన నన్ను వెంబడిస్తున్నావు కదా. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఏం చేస్తావు? కళ్ళలో చేతులు వేస్తున్నావు, చందాలు ఇస్తావు, ఇంకేవేవో ఇస్తావు. ఎవరు ఆనందం
పొందడానికి, అంటే దేవుడు ఆనందం పొందడానికి ఇన్ని సాక్రిఫైస్ చేసి ఇస్తున్నా నీవు. అసలు ఎక్స్ట్రాగా నీకు ఒకటి పెట్టాను, నేను పెట్టాను అంటే వాక్యాన్ని పెట్టాను, నా సన్నిధిని పెట్టాను, దేనికి ప్రయారిటీ ఇస్తావు అంటే నాయన నీ దగ్గరికి ఎప్పుడైనా నేను రావచ్చు, కానీ ఇక్కడ మాత్రం రూపాయి దొరకదు. కాబట్టి ఇది మన యొక్క పరీక్షలో చీకటిలో నడవడం. వెలుగు సంబంధులని అనుకుంటూ చీకటిలో నడిచే వారి సంఖ్య క్రీస్తు సంఘాల్లో ఎక్కువైపోయారు. దేవునికి ఇంకా నిన్ను నీవు ఉపేక్షించుకున్నావంటే ఇంకా ధనార్జన గురించి ఆలోచన ఉంటుందా? నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నావంటే వస్తు కనుక వాహనాల గురించి ఆలోచన ఉంటుందా? దేవుడు ఇస్తాడు పో నీకు అవసరం అనుకుంటే, దేవుడు చేస్తాడు పో, నువ్వు అడగక ముందే ఆయన నీ యొక్క విజ్ఞాపన నీ కోరికను తెలుసుకున్న ఆయన నీకేది కావాలో ముందే ఎరిగిన ఆయన నిన్ను ఏమన్నా పక్కకు పెడతాడా? అందుకే అన్నాడు కదా, సింహపు పిల్లలైనా లేమంటే లోటు ఉంటాయి, సింహపు పిల్లలైనా లోటు ఉంటాయి, కానీ నిన్ను నేను లోటుగా ఉంచుతానా? ఇవి ఆలోచించు, వచ్చేసి ఇది అది అని ఎందుకు అడుగుతున్నాము అంటే మనలో సంతుష్ట సహితమైన దైవ భక్తి లేకపోవడం వల్ల, సంతుష్ట సహితమైన దైవ భక్తి లేకపోవడం వల్ల మన జీవితం ఇలా అయిపోతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో బుద్ధిహీనుల గుర్చినట్లుగానే జ్ఞానుల గుర్చి ఎప్పటికీ జ్ఞాపకం ఉండదు. ఎప్పటికీ జ్ఞానులు అన్నాం కదా, జ్ఞానులు అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఫోటోలో ఉంటారు. ఫోటోలో ఉన్నారు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఈ జనరేషన్ ఏంటంటే అక్టోబర్ 2 ఏంటారు? ఏంటి అక్టోబర్ 2 మనం చెప్తారు, మామూలు ఆ పిల్లలు జనరేషన్ ఉండవు. ఆఫ్టర్ ఆల్ లోకపరమైనటువంటి ఏమంటారు స్వతంత్ర సమరయోగుల పేర్లే మనకు తెలియదు. ఇంకా బైబిల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బుద్ధిమంతులు, వాళ్ళ దేవుని సంబంధులు, వాళ్ళ పేర్లు మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. వాళ్ళ యొక్క జీవిత విధానం మన మీద ఇంపాక్ట్ అయ్యేలాగా మనం చేసుకోవాలి. అలా ఏమన్నా మన భక్తిని సాధకం చేసుకుంటున్నాం. అసలు భక్తి సాధకం చేసుకోవటమే మనలో లేదు. మనలో మనకు కూడా తెలుసు, ప్రార్థన చేస్తాం, పాడతాం, వినేటప్పుడు కొంతమంది బాగా వింటున్నారు, కొంతమంది నిద్రపోతాం, కొంతమంది అసలు వినపో. అవసరమే మనకి అంటే ఖచ్చితంగా మాకు అవసరం, ఎందుకంటే మేము దేవుడు నమ్ముతాం. ఈ 3 కాదు, నీ ఇంటర్నల్ గా నీకు బాగా యుద్ధం జరుగుతుంది. ఏ విషయానికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ నువ్వు ఆలోచించుకొని ఇక్కడికి వస్తే తప్ప దేవునికి ఇష్టమైన ఆరాధన నీ నోటి నుండి బయటికి రాదు. దీన్నే పశ్చాత్తాపం అనింది బైబిల్. అసలు వస్తుందా పశ్చాత్తాపం మనకి? మీరు ఇంటర్నల్ గా ఎలా చేసుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో అది ఇక్కడ లోకపరంగా చూస్తున్నా నాకు అనవసరం, కానీ ఎవరికి అవసరం? దేవాది దేవునికి చాలా అవసరం. ఇన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాను, నీలో రియలైజేషన్ ఉందా? ఇన్ని సంవత్సరాల బ్రతుకులో నువ్వు నేర్చుకున్నది ఏంటి నా గురించి? వ్యర్థము అని ఏమైనా నేర్చుకున్నావా? సమస్తం వ్యర్థం పక్కన పెట్టండి, ఫస్ట్ వ్యర్థమే మనం పాటించట్లా. అందుకే అంటున్నాడు బుద్ధిహీనుల గురించి అలాగే ఉంది, జ్ఞానులు ఎవ్వరు జ్ఞాపకం ఉంచుకోరు, రాబోవు తరాల్లో అందరినీ మర్చిపోతారు. అయితే జ్ఞానులందరూ మృతి విధమెట్టిదో బుద్ధిహీనుల మృతి కూడా అట్లాంటిదే. ఏం డిఫరెన్స్ ఉండదు, చచ్చిపోయేటప్పుడు ఏం డిఫరెన్స్ ఉండదు. మన జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత ఉండదు డిఫరెన్స్, వెళ్ళిపోయిన తర్వాత ఉండదు. అందుకనే 39వ కీర్తన 6వ వచనం చూడండి. కీర్తన 39వ కీర్తన 6వ వచనం. మనుషులు ఎట్లాంటి వారంట? ఎవరో ఎక్కడుంటారు? మౌళి కదా, సువార్త గారు కదా, అన్నా కదా, శ్రీనాథ్ గారు కదా. మనుష్యులమైన మనమందరము దానికి కళ్ళు తల లోపల ఉంటాయి, అప్పుడే ఈ విషయాన్ని క్యాప్చర్ చేయగలుగుతారు. అందుకే అంటున్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగుతున్నారు. ఇప్పుడు తిరిగే వాళ్ళంతా 800 కోట్ల ప్రజానీకం అంతా ఎలాంటి వాళ్ళట? నీడ ఎంతసేపు ఉంటుంది? అంతసేపు ఉంటుంది, తర్వాత నీడ పోతుంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే అసలు మనుషులందరూ నీడలాగా తిరుగులాడుతున్నారు. వాడు ప్రతి విషయానికి తొందర, వాడు ప్రతి దానికి సంపాదించాలి.
సెటిల్ అవ్వాలి బాగా బాగా తొందరగా కానిచ్చేది తొందరగా ముగించేసుకుని వెళ్ళిపోవాలి. తొందర ఎన్నిటికి మనుషులు తొందరపడుట దేనికంట చూపించండి, గాలిని చూపించండి, కనపడుతుందా? అది డిఫరెన్స్. మన ప్రయాస గాలికి పడినట్లు అన్నమాట. నువ్వు ఎన్నిసార్లు వంట చేసి నీ ఇంటి వాళ్ళని మెప్పించినా ఒకరోజు కోల్పోయి వంట చేయడం కాదండి. ఎన్నిసార్లు నువ్వు ఇంటికి ప్రొవిజన్స్ తీసుకొచ్చినా ఒకరోజు లేచి ఏమంటారు నీకు అసలు సరుకులు తేవడం కాదు. ఈ చిన్న చిన్న విషయాలకి ఎంత వ్యర్థమైపోతే టోటల్ గా మానవ జాతిని చూసిన దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు నీడలాగా తిరుగుతున్నారు, ఆ తిరుగులాడుతున్న మీరు పడుతున్న తొందర చూస్తే మీకేం తెలియాలో తెలుసా? గాలికి తొందర పడుతున్నట్టే అని తెలుసుకోవాలి. గాలికి తొందర పడితే కదా మీరు ఏ సమకూర్చుకుంటున్నారు? ధనమును కూర్చుకుందురు గాని. లోకస్తులంటే వాళ్ళకి కావాలి, వాళ్ళు డబ్బు లేకపోతే లేవు, డబ్బుని ఒక దైవంగా పూజిద్దాం, ఆ ధనానికి ఒక బొమ్మనిచ్చి ఆ బొమ్మ చేతిలో నాణ్యాలు పడేటట్టుగా ఒక ప్రతిమను చేసుకుని పూజించుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ అజ్ఞానం అది. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, జ్ఞాని అయితే నీ కళ్ళు తల లోపల కదా ఉండాలి. లోపల ఉంటే లోపల ఉన్న జ్ఞానం వల్ల ఈ లోకంలో ఉన్న ప్రతిదీ వ్యర్థమని కదా తెలియాలి. అందుకే అంటున్నాడు ధనమును సమకూర్చుకుందరు తొందరపడి సమకూర్చుకోవడం గాలికే కదా, అది ఎవనికి చేజిక్కునో. కష్టపడి తొందరపడి చెమటోర్చి కష్టపడి మూట దాచించితే ఏమైందంట? ఎవడికి చిక్కుతుందో ఎవరు చెప్తాంది? బైబిల్లో తప్ప ఎక్కడ ఉండింది కదా. చాలా మంది నాకు బాగా జయలలిత గారి విషయం బాగా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఎన్ని డబ్బులు సంపాదించిందండి, ఎంత బంగారం అండి, ఎన్ని బాగా ప్రేషియస్ ఆభరణాలు ఆవిడ దగ్గర ఉన్నాయి, చీరలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నాయి. చివరికి ఆవిడ బ్రతుకుని గమనించారా? హాస్పిటల్లో ఎకో సిస్టమ్ తీసేస్తే ఆవిడ బ్రతికిన సెకండ్స్ గమనించారా మీరు? తీసుకెళ్ళింది ఆవిడ. ఎందుకండి పట్టుచీర రాలేదని అడుగుతాం, ఎందుకండి ధనం లేదని ఏడుస్తాం, ఎందుకండి ఇల్లు లేదని అడుగుతాం. ఎందుకు అడుగుతున్నామంటే మన కన్నులు కూడా బయట ఉన్నాయి, లోపల లేవు. జ్ఞాని అయితే కన్నులు లోపల కదా ఉండాలి. ఒకడు గాలికి ప్రయాసపడినట్టే పడుతూ ధనాన్ని సమకూర్చుకుంటున్నారు, కానీ అది ఎవరికి చేజిక్కునో నీకు తెలియదు. అందుకే ఇదే కీర్తనలోనే 49వ కీర్తన కూడా చూడండి. ఎట్లయినా తండ్రికి జ్ఞానం ఉండబట్టే కదండి దేవుల్లో ఎదిగిన తండ్రి ఎలా పెంచుతాడో ఒక కుమారుని, అదే ఎసెన్స్ వచ్చింది చూడండి సొలొమోన్ గారు. ఎక్కడి నుంచి వచ్చింది ఎంత జ్ఞానం అంటే, లోకపరంగా అన్ని విషయాల్లో నన్ను నేను ఎగ్జామ్ చేసుకుని చూస్తే జ్ఞానికి కన్నులు లోపల ఉంటాయని తెలిసింది. కానీ ఈ విషయాన్ని నీకు ఎలా తెలిసింది అంటే తండ్రి ద్వారా తెలిసింది. 49వ కీర్తన 17వ వచనం చూడండి. వారు చనిపోయినప్పుడు ఏమియూ కొనిపోడు, పేరు ప్రఖ్యాతులు, దాన్ని ఘనత కూడా వాని వెంట దిగదు. అంటే తీసుకెళ్ళడు, గోతిలోకే కదా దిగదు. అర్థమైంది? ఎంత ఇది చెబితే చాలా మంది ఎంత ఏమంటారు ఫిలాసఫీ చెప్పకుండా అంటారు. నిజమే ఫిలాసఫీ, నిజం. మన గోతిలోనికి ఏమి పట్టుకుపో. మొన్న ఒక న్యూస్ లో చదివాను, తల్లికో ఎవరికో చేతికో చెవులకో బంగారం యొక్క ఆభరణం ఏదో ఉందని చెవినే కత్తిరించేశారంట. అంత మంచివాడు. అక్రమము విస్తరించుట చేత ఎందుకు ధరించుకోకండి, ఏమి ఉంచుకోకండి. ఇప్పుడు ఎందుకు ఏమిటి తెలియక ఎక్కువ మంది ధరించుకోని మందిరాలు మనకంటే చాలా తక్కువ ఉండింది. హై లెవెల్ ఆఫ్ చర్చెస్ అనే వాటిలో ఎంత ఎక్కువగా వాళ్ళ యొక్క వస్త్రధారణ, ఆర్నమెంటల్స్, వాళ్ళ కారు, వాళ్ళ లగ్జరియస్ లైఫ్, వాళ్ళ డ్రెస్సింగ్ విధానం చూపించుకుంటే దేవుడు మమ్మల్ని అంతగా ప్లస్ చేశాడు అనుకున్నారు. నో రాంగ్. నిన్ను ఎంతగా ప్లస్ చేస్తే నువ్వు అంతగా తగ్గించినట్లు కనపడతావు. ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చించేది దేవుడు. కానీ మనంతటా మమ్మల్ని హెచ్చించింది ఎవరు? దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. ఎవరు దాన్ని హెచ్చించలేదా? హెచ్చించుకుంటే ఏమైందో చెప్పండి. సంఘం మీద ఏమైనా ఆధారపడ్డా? ఏం చేశాడు? గోడాడు. ఏంటి అంత సకల మీద ప్రావీణ్యం గలవాడు కదా. ముందులో పాదాల దగ్గర నేర్చుకున్నారు కదా. ఆయన
ఇంకొక క్లాసులకి వెళ్ళి రండి, నేను హిబ్రూ నేర్పుతాను, లేదంటే మన ధర్మశాస్త్ర విధులు నేర్పుతాను రండి, మీరు నేర్చుకుంటే లేకపోతే నాకు మాత్రం జీతం ఏంటి అన్నాడా? మీరు గనక దేవుళ్ళు ఆయన ఇష్ట ప్రకారం ఉండకపోతే అంటేనే ఆయన యాత్ర కొనసాగింది. చివరికి నా ఆస్తిపాస్తులు ఏమున్నాయి, హిస్టరీ పరంగా ఏమైనా ఉన్నాయా? తెలుసా మనకి? వాడి వారసులో ఎవరైనా ఉన్నారా? పెళ్లి చేసుకొని ఆయనకు వారసులు ఎక్కడ నుంచి వస్తారు? సో ఇలా సాక్రిఫైస్ కనిపించట్లేదు క్రైస్తవుల్లో. మాకు ధనము సమకూర్చుకోవడమే అని అనుకుంటున్నారు. ధనం సమకూర్చుకోవడం గాలికి ప్రయాసపడినట్టే. గోడ చేయటం ఏముందిలే, గాలికి ప్రయాసపడినట్టు చెప్పడం ఎంత ఈజీనే, కానీ డబ్బు లేకుండా ఉండగలమా? అదేగా మీ క్వశ్చన్. ఉండొచ్చు. ఒక వరలో 2 కత్తులు ఉండవు. ఎవరు చెప్పారు మాట? ఒక యజమానికి ఎవరు? ఒక దాసుడికి 2 యజమానులు ఉంటారా? ధనమైనా నీకు యజమానిగా ఉన్నాడా, లేదా దేవుడు నీకు యజమానిగా ఉన్నాడా? రెండింటిలో నువ్వు తీసుకునే డెసిషన్ వైజ్ లైఫే నీ లైఫ్. ప్రార్థన వాక్యము అనేది నీలో ఒక ప్రయారిటీగా లేకపోతే, రోజు రోజుకి నీకు దేవుని మీద ఇంట్రెస్ట్ పెరగకపోగా నీలో ఏమంటారు, సత్తువ లేని జీవితం, పోరాడలేని జీవితం, ఆయన కొరకు బ్రతికి చూపించడానికి ఇదిగో ఇన్ని సాక్రిఫైయింగ్ ఉన్నాయని గొప్పగా చెప్పుకోవడం జీవితమేనా? ఆలోచించండి. అందుకే నేను వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత కూడా రాదు అని 18 అంటాడు. నీకు నీవే మేలు చేసుకుంటున్నావు అని అనుకుంటున్నావు. ఏ విధంగా మేలు చేసుకుంటున్నావు? సంపాదించి. ఈ మాట ఎందుకు సంపాదించి అని అంటే సౌలు గారు చెప్పింది ఇదే. నేను ఎంత పీక్ లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ లో ఉన్నానంటే నన్ను బీట్ చేసేవాడు ఇప్పటికీ. మనీ మధ్య ఎలాన్ మస్క్ ట్రిలియనియర్ అయ్యాడు. నన్ను ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అరగంటలో తన షేర్స్ అన్ని పడుతుంది. అంతకంటే గొప్పవాడు ఇప్పటికీ. ఆయన ఆస్తుల విలువ, సొలొమోన్ గారి యొక్క ఆస్తుల విలువ క్యాల్కులేట్ చేస్తే ఎలాన్ మస్క్ కంటే గొప్పవాడు. ప్రపంచంలో అతి కుబేరుడు ఎలాన్ మస్క్. ఇప్పుడు అతని కంటే 100 రెట్లు గొప్పవాడంట. అప్పుడే నేను ఇంత సంపాదించిన నేను నా జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, నేను ప్రయాసపడే జీవితం అంతా వ్యర్థమని తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నారా లేదా? తెలుసుకుని ఆ జీవన ప్రమాణాలను కొనసాగిస్తున్నారా, లేదంటే చల్లగా ఉన్నారా, వెచ్చగా ఉన్నారా? సంపాదించుకోకపోతే అలాగా. ఇది మిడిల్ ఆఫ్ ది అదే టంగ్ వార్మింగ్ అంటారు కదా, గోరువెచ్చని జీవితం, నిలువెచ్చని జీవితం. బిబ్లికల్ టెర్మినాలజీలో ఎలా ఉన్నావు? అసలు చల్లగా ఉన్నా ఒరే నీకు తెలియదు అని కొంచెం శిక్ష తప్పుతుంది. వేడిగా ఉంటే శబాష్ అనే ఘనత దొరుకుతుంది. నిలువెచ్చగా ఉంటే ఏం దొరుకుతుంది తెలుసా? అవమానం దొరుకుతుంది. అదేలే మళ్ళీ దాన్ని అన్నా అంటే మళ్ళీ మనోభావం దెబ్బతింటారు కదా. మనం దేన్ని భరించలేము, దేన్ని తట్టుకోలేము. క్రైస్తవుడు అంటే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించి తీరాలి. ఇది ఎక్కడ ఉంది? బైబిల్లోనే ఉంది కదా. మరి బాధను తట్టుకో, అవమానం తట్టుకో, మమ్మల్ని చెప్పొద్దు, మా గురించి చెప్పొద్దు. కొంతమంది సువార్త గురించి, మాకు రక్షణ గురించి సువార్త వద్దండి, ఏం చెప్పాలి? మిమ్మల్ని ఇక్కడ ప్యాంపర్ చేయడానికి రాలేదు, దేవుడు మిమ్మల్ని హెచ్చరించమన్నాడంటే ఎప్పుడు హెచ్చరించమాడలేదా? అంటే బెత్తంతో కొట్టించుకోవాలి కదా. నాయన నేను నీ బిడ్డను అంటే నువ్వు నన్ను కొట్టాలి కదా, శిక్షించాలి కదా. శిక్షణ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? మంచి లెవెల్లో నువ్వు కూర్చోబెడుతుంది. అది ఎక్కడికి? ఈయన శిక్షణ ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి. మన పరిస్థితి ఎక్కడ ఉంది? కాన్కార్డ్లో కదా, ఓటర్ ఐడీలో కదా, సిస్లో కదా, కాదా? అవి లోకపరమైన జ్ఞానము. ఇంటర్నల్ గా వచ్చేటప్పటికి నీ జ్ఞానము, నీ పౌర స్థితి పరలోకంలో. ఈ డెస్టినీ ఉందా? ఇలా ఉంటే నీ ఆరోగ్యంలో మార్పులు జరగాలి. ఇదిచ్చో అదిచ్చో అలా కాపాడావు, ఇలా నాయన నన్ను కాపాడిందంటే నీ జ్ఞానం నేర్చుకోవడానికి, నన్ను ఇలా బ్రతికించావంటే కారణం ఏది వ్యర్థమో తెలియజేయడానికా ఇంతగా నన్ను కాపాడావు అని మీలో పశ్చాత్తాప హృదయపు యొక్క ఆరాధనేది. అందుకనే ప్రసంగి 2వ అధ్యాయానికి రండి. ప్రసంగి 2వ అధ్యాయము తర్వాత 15వ వచనం. బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించానో. తెలివి ఉండాలి కదా సంపాదించాలంటే. ఏముండాలి? ఆయన ఇక్కడ
సంపాదించుకుని చూపిస్తుంది. దేవునికి చెప్తాం మళ్ళీ చెప్పొచ్చోలేనైనా నేను బతకాలంటే ఎలా బతకాలి? రూపాయి సంపాదించుకోవాలి బతకగలనా? ఫస్ట్ నుంచుతో తెలుసా నువ్వు నన్ను ఎలా ఉంచుతావో తెలుసా నువ్వు? నీకేం తెలుసులే, రూపాయే ముఖ్యం, మన జీవితం చెప్తాను. అందుకే నేను అంటాను, పాట ఒకటి పాడతాం, ప్రవర్తన ఒకటి, మాట ఒకటి చెప్తాం, ప్రవర్తన ఒకటి. ఇది దేవునికి నచ్చదు. అందుకే 17వ వచనం చూడండి. ఇది చూడగా సూర్యుని కింద జరుగున దాన్ని బట్టి నాకేమైంది? విరక్తి. ఆ కింద అంటాడు, బికాస్ ఆఫ్ దిస్ మై లైఫ్ హేటెడ్. నా జీవితం మీద నాకు విరక్తిగా ఉంది అని అంటున్నారే. వాళ్ళంతా లోకంలో సంపాదించేసిన వాళ్ళు, లోకపరంగా సంపాదించే పరుగులో ముందుకెళ్ళి గెలవలేక తమ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేవాళ్ళు. నీకు అలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదని దేవుడు ముందుగా ఒక భక్తుని చేత పశ్చాత్తాపం కలిగి రియలైజ్ అయిన మనసుతో ఇన్ని జ్ఞానపు సంగతులు తెలియజేశారు. ఇంత వింటాం కదా, ఇంటికి వెళ్ళిన కదా, రేపు పనికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి రూపాయలు వస్తుంది ఆయన, నేను పనికి వెళ్ళాలి, వెళ్ళిన చోట నేను కష్టపడాలి, నాకు వ్యతిరేకంగా ఉన్న నేను సఫర్ అవుతా, నువ్వు నన్ను చూసుకోవాలి, అంతే కదా, నువ్వు నన్ను చూసుకోవాలి. సఫర్ అయ్యేలాగా మనసు నాకు ఇవ్వు, కానీ సఫరింగ్ ఏమీ లేకుండా నన్ను కాపాడుకునే బాధ్యత కూడా నీదే. అందుకే శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థనలు ఉన్నాయండి. అసలు మనకి మెలకువ ప్రార్థనలు, యథాలాభ ప్రార్థనలు ఉన్నాయి, ఫార్మాలిటీ గ్యాదరింగ్లు ఉన్నాయి. మెలకువ కలిగి ప్రార్థన కలిగితే జ్ఞానము కన్నుల లోపల, తల లోపల కదా ఉంటాయి. అప్పుడు నీ ప్రార్థన కూడా ఎలా ఉంటుంది? నేను ఈ రోజు నీ సన్నిధిలో ఇలా గడిపిన నాకు పాఠం తెలిసింది. లోకంలో దేనికి ప్రయాసపడకూడదు, ప్రయాసపడితే గాలికి ప్రయాసపడినట్టే. నేడు వల్ల పోయే నాకు ఇంత తొందరపాటు వద్దని చెప్పి నేర్చుకున్నాను పాఠం. నేను లోకంలోకి వెళ్ళాలి ఇప్పుడు. అందుకే లోకంలోకి వెళ్తున్న నాకు ఈ మాలిన్యం వండిపోతుందేమో. ఇదే కదా, లోక మాలిన్యం వండకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే నిష్కలంకమైన భక్తి. భక్తి అంటేనే సరిగ్గా తెలియదు. మరి నిజం నిష్కలంకంగా అంటే ప్యూరిటీగా వర్షిప్ చేయడం వస్తుందా? రావడానికి నీకు నాకు ఆయుష్ ప్రతిరోజు నేర్చుకోవాలి. కానీ దేవుడు ప్రతి దినము అనే మాట మీరు పక్కకు పెట్టిన మీరిచ్చే సమయంలో ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే కృపాకాలం అంటే. మీరిచ్చే సమయంలో ఆయన వచ్చి మాట్లాడతారు. వన్ డే నువ్వు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. ఈ లోపు రియలైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇదే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ఏమంటాడు? 3వ అధ్యాయం 12. ఇంత కష్టపడి అర్జించడం కన్నా ఏమిటంట? కావున సంతోషంగా ఉండటం కంటే, ఫస్ట్ లో 2వ అధ్యాయంలో సంతోషంతోనూ లేకపోతే హాస్యంతోనూ నేను నా హృదయాన్ని హ్యాపీగా ఉంచుకుందాం అనుకుంటే 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? సంతోషంగా ఉండటం కంటే తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చు వారి కంటే శ్రేష్టమైనది నరులకు లేదని తెలిసింది. ఏ విధంగా శ్రేష్టంగా? ఎప్పుడు సంతోషం వస్తుంది? ఆయనలో ఉన్న వారికి సంతోషం. ఈ సంతోషం బయట సంతోషంతో ఈక్వల్ కాదు, అస్సలు కంపారిజన్ ఉండదు. ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు ఉన్నది చూసావు. లోకంలో ఉన్న వారితో నిన్ను చూసుకుంటున్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వదిలేనప్పుడు నీకు ఎలా కాపాడాడు ఆయన అనేది నీకు ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా నువ్వేం అడగవు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో తీసుకోండి. ఎంతమందికి ప్రపంచం మొత్తానికి మరణ భయం చవి చూచామా లేదా? అందరం చవి చూచాం. కానీ నిన్ను ఎలా పోషించాడైనా? కూరగాయల దగ్గరకు వచ్చింది, మిల్క్ దగ్గరకు వచ్చింది, రైస్ నీ దగ్గరకు వచ్చినాయి. నీకు అందరూ ఈడిపోయారు వాడిపోయారంటే నువ్వు మాత్రం హ్యాపీగా వండుకొని తిన్నావా లేదా? ఎందుకు ఉంచాడంటే అట్లా ఉన్నావు? ఎందుకు ఉంచుంటాడు? మరి ఏది ఆయనకు మహిమ చేయగా ప్రచురిస్తాను అని చెప్పాను. చదివిస్తారు కదా మీకు, ఫార్మాలిటీగా చదివిస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకు ఫార్మాలిటీగా చదివినా నీకేం విదితం అవ్వాలి? వింటున్నాను, త్రాగుతున్నాను, ఈ తిని త్రాగి ఉన్నవాడల్లా త్రాగుతున్నప్పుడల్లా ఆయన నిమిత్తము ఆయన వచ్చే వరకు ప్రచారం, అడ్వర్టైజ్ ఏది నీది?
మంచి రక్సోనా సోప్ నుంచి, లక్స్ సోపుల నుంచి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏమని చెప్పండి అబద్ధాల్లో? ఏదో సోప్ రాసుకుంటే సంతూర్ గురించి రాసుకుంటారంట, ఎప్పటికీ ముసలి వాళ్ళు కాదండి. అవుతుంది అది? మరి అబద్ధాన్ని వాళ్ళు అంతా హైలైట్ చేసి చూపిస్తున్నారా లేదా? నిజం, సత్యం, నేనే సత్యం, నేనే నిజం అన్న దానికి ఎవరు సాక్షులు? ఎవరు? నువ్వు నేనే. వ్యర్థం అని తెలిస్తేనే కదా నీకు ఇవన్నీ చేయగలుగుతావు. నేను వంటి జీవితం అని తెలిస్తేనే కదా ఇవన్నీ చేయగలుగుతాము. మరి నువ్వే చేయగలవు, కానీ నువ్వెలా కనపడతావు? అన్నీ ఉన్నాయా, నాకేం గొడవలేదు, అన్నీ ఉన్నాయి, నాకేం గొడవలేదు, కాబట్టి మీరు కూడా వచ్చేయండి అని చెప్తే బాగుంటుందా? మీకు ఉన్నా లేకపోయినా, జరిగినా జరగకపోయినా మీరు మార్చుకోవాలి మీ హృదయాన్ని. అప్పుడే దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇది కదా ప్యూరిటీ ఆఫ్ గాస్పెల్. ఇదిగో ఇది జరుగుతుంది రండి, అది జరుగుతుంది రండి, మేము ప్రార్థన చేస్తూ మౌపిల్లోనే పడతాడు అంటే సృష్టికర్త హ్యాండ్లో ఏం లేదా? నీ ప్రార్థనలోనే ఉందా? ఆలోచించండి, ప్రార్థనలు ఎలా వెళ్ళిపోతున్నాయో. ఉపవాసం చేస్తే బిడ్డల్ని మార్చుకునే కాన్సెప్ట్ ఉందండి మన బైబిల్లో. ఉపవాసం చేస్తే నీకు రావాల్సిన పాస్పోర్ట్ వచ్చేది కదా. ఉపవాసం చేస్తే నీ కోర్టులో కేసు గెలిచి కోర్టు వరకే వెళ్ళొద్దన్నాడు కదా దేవుడు. నువ్వు దారిలోనే సెటిల్మెంట్ చేసుకో అన్నాడా లేదా? అవద్దు మనకి. నేను వెళ్తాను, హెల్ప్ చేయండి, ఆయన ఎందుకు హెల్ప్ చేయాలి? సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో మనం అపరాధులుగానే తేలుతున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను గుడికి వస్తున్నాను, గుడి పెట్టాను, లేదంటే నేను వచ్చి ప్రసంగం చేస్తున్నాను, ఇవన్నీ చేయటం వల్ల దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకోవడం మన భ్రమ. మన హృదయపు ఆలోచన చూస్తాడు ఆయన. నువ్వు ఇక్కడికి వచ్చిన విధానంలో నీ యొక్క ఫీలింగ్స్ ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ థింకింగ్ ఏంటి, ఏం మార్చుకున్నావు, ఎలా మార్చుకున్నావు, ఏం మార్చుకోవడానికి వచ్చావు, అసలు మార్చుకున్నావా లేదా? ఇది కదా చూస్తారు. ఇవేమీ లేకుండా నీ జీవితంలో ఆయన కొరకు నేను ఉన్నానని చెప్పుకోవడం నువ్వు ఆయన్ని అబద్ధికుని చేసినట్టు. మీ వలనే అన్యుల్లో ఆయన నామము ఏం పెడుతుంది? తిట్టుకుంటున్నారు. ఎలా ఓడటానికో చెప్పడానికండి దేవుడు ఉన్నాడు. నీ ఇంట్లో ఎలుకలు పోవడానికి, కాక్రోచ్లు పోవడానికి దేవుడు తలంపునిస్తాడా? నీకు గనక జ్ఞాని అయితే నీ కన్నులు కళ్ళలో కదా ఉంటాయి. అప్పుడు ఎవరికైనా అంటే నేను ఎప్పుడు చదువుతాను కదా, మొన్న కూడా చెప్పాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ఆ మూలకర్తగా మీరు ఉన్నారా? భయభక్తులు ఉన్నాయా? జ్ఞానం కలిగి ఉన్నామా? జ్ఞానం ఉంటే ఇంకొక పర్సన్ కి గాస్పెల్ కదా చెప్తాము, ఇంకొకరికి దేవుని గురించి కదా ఇంటరాక్ట్ చేస్తాము. ఆ దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ప్రేమామయుడు అని నేర్చుకునే ఈ లోకానికి ఆయన అతి భయంకరుడు, ఆయన చేతిలో పట్టడం చాలా డేంజర్ అని చెప్తామా? ఎవరికి చెప్పాం. అందుకనే ఒక మాట చూపిస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. మీ అందరికీ తెలుసు మార్కు సువార్త 8వ అధ్యాయము 36. అక్కడ ఏం చేశాడట? నువ్వు నేను కాదు కదా, ఒకడు సర్వలోకమా? ఇప్పుడు ఫస్ట్ ఈ ప్లేస్ లో నిన్ను నన్ను పెడుతున్నా. సర్వలోకం వద్దులే, మనకున్న కొన్ని డెస్టినీ, నీ డెస్టినీ ఏంటంటే స్వార్థంగా చెప్తున్నప్పుడు ఇల్లండి ఇచ్చేసాడు. బాగా చూడండి, దూరం అయిపోయింది ఆరాధన. ఎగ్జామ్ చేసుకుంటే వల్ల కావట్లా, మానేద్దామంటే మనసు ఒప్పుకోరు. మీకు ఏదన్నా మీరు కోరి తెచ్చుకుంటే దానివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. సీరియస్లీ ఇది నిజమైన వాళ్ళు అంగీకరిస్తారు. మా దేవుడిని ఆశీర్వదిస్తే అక్కడి మీకు దేవుడు ఆశీర్వదిస్తే పౌలు గారు అవ్వాలి, మీరు దేవుడు ఆశీర్వదిస్తే పేతురు గారు అవ్వాలి, మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకొక మార్త అవ్వాలి, మరి అవ్వాలి. అదేం అవ్వట్లేదు, నీకు నువ్వుగా విజయములాగానే ఉన్నావు, నీకు నువ్వుగా సువార్తములాగా ఉన్నావు అంటే నువ్వు దేవునిలో ఆశీర్వదింపబడలేదు. జ్ఞానికి కన్నులు ఎక్కడ? లోపల ఉండాలి, నీకు బయట ఉన్నాయి. అందుకే శరీరపరమైన విషయాలు ఎందు ఆలోచన కలిగి ప్రార్థనలు కూడా అలాగే చేసేస్తున్నాను. ఎంత బాగా చేస్తే అంత బాగా నేను ఎంత భక్తురాల్లో తెలుస్తుంది. ప్రార్థన చేస్తే 2-3 days బహిరంగంగా చెప్తున్నాను. యాజ్ పర్ అడ్వైజ్ అనుకోండి, లేకపోతే యాజ్ పర్ కమాండ్ అనుకోండి, ఎక్కువ విస్తరించి మాట్లాడటం వలన వాళ్ళు మానవులు వినపడతాయంటారు. అరుణ్ ఉన్నవాడు వాడికి గతి రాసి పెట్టాను. మీరు బయట ప్రార్థన చేయాలంటే లిమిటెడ్ వర్డ్స్ యూజ్ చేయండి. మీ భక్తిని చూపించడానికి కాదు, మీకు ఆయన ఎడల భయం ఎంత ఉందో చూపించడానికి బయట ప్రార్థన చేయండి.
అదే ఆరాధనలో చేయాలంటే అసలు ఆరాధనలో ఏ విధంగా ఆరాధన అంటే మీనింగ్ ఏంటండి? మీనింగ్ ఏంటి? ప్రేమకు మించి చూపించడం. ఇక నువ్వే నాకు వేరే ఎవరు లేరని చెప్పడం. ఇక్కడేమో ఆరాధన పేరుతో అలా చేస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఉన్నాయి మనకి. అందుకే నాయన నేను కూడా గాలికి ప్రయాసపడ్డాను, నేను కూడా లోకపరమైన విద్యా విధానాలకి పరిగెత్తిస్తున్నాను, ఇదిగో నేనే ఉంటాను, నేను స్వార్థ కొరకు నిలబడ్డానని నా కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు రాకుండా చేసుకోవడానికి కారణం నేనే. ఏలియా ఎలా ఉన్నాడు? మంచివాడు. ఎవరో భక్తుడు ఉన్నాడు కదా, ఎవరో ప్రాఫిట్, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? యాజకుడైన పిల్లలు ఏలి పిల్లలు ఎలా ఉన్నారు? వచ్చిన ఆ మాంసాలలో ఉన్న ప్రథమే మాకు వండక ముందు ఇచ్చేయండి అంటున్నారంట. మరి ఆరాధన ఒక యాజకుడు లోపలికి వెళ్తే ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ రోజుల్లో లైఫ్ అండ్ డెత్ సమస్య కదా. మరి ఆ టైంలో వాళ్ళకి ఏం నేర్పించి ఉండాలి? నేర్పించలేదు. నేర్పించకపోవడం వల్ల వాళ్ళు దేని మీద ఆసక్తులు అయ్యారు? ఆహారం, ఫుడ్, తిండి. పైగా ఈయనే ఒబిసిటీ ప్రాబ్లంలో ఉన్నాడు. దానివల్ల ఎవరికి శిక్ష వచ్చిందో తెలుసా? ఆ భారీ దేహం వల్ల ఆయన కింద పడి చచ్చిపోయాడు. దేవుడితో పెట్టుకోగలరు, దేవుడితో ఆటలు చలో. అందుకే నేను మాట చూపించాలి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చూడండి. 17వ అధ్యాయము 27వ వచనం. ఒక యాజకుడిని అక్కడికి పెట్టి అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశంలో దేవుని మర్యాద, దేవుని క్రమం, దేవుని మర్యాద, దేవుని క్రమాన్ని వారికి నేర్పించడానికి ఆజ్ఞాపించాడట. ఏ క్రమం, ఏ మర్యాద? దేవుని మర్యాదను నేర్పించడానికి పంపిస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి. 28వ వచనంలో వాళ్ళు బేతేలు ఊరిలో, నేను మీకు కంక్లూజన్ చదువుతున్నాను, టైం వేస్ట్ అవుతుందని, మీకు నాకు కాదు. 28వ వచనంలో లాస్ట్ లో యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను ఏంటంట? యెహోవాకు భయభక్తులుగా ఉండదగినది ఒకటి ఉందా? ఉంది. ఆ ఉండదగిన మర్యాదను వారికి బోధించెను గాని. బోధించబడిందా లేదా? మీకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అంటే ఎలాగా? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే సోన్స్ అని చెప్తే అయితే గాని ఇవి వచ్చినప్పుడు అండి మనిషి లైఫ్ థ్రెటనింగ్ లో ఉందని అర్థం. కానీ వాళ్ళు ఏం చేశారట? అది మీరు చదవండి. 2వ, మరియు వారు తమ పురములలో తమ దేవతలను ఏం చేసుకున్నారు? తమ దేవతలను కలగ చేసుకున్నారు. మీకేం దేవతలు ఉన్నాయి? ఈ లోకంలో స్నేహమే ఆయనకు వైర్యం. దాని కింద ఏం చెప్పాడు? వ్యభిచారులారా చెప్పాడు యాకోబు పత్రికలో 4వ అధ్యాయం. అంటే మనం కూడా మన జీవితాలలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. పిచ్చి ఉంది, మతి చెలించే విధానం ఉంది కొన్ని విషయాల్లో. కొంతమందికి డబ్బుగా చేతిలో లేకపోతే ఎక్కలేదు పిచ్చి, కొంతమంది ఇంట్లో ఏం లేకపోతే ఒక పిచ్చి. లోక మర్యాద ప్రకారం జీవించకూడదు అని చెప్పింది బైబిల్. అందుకే రోమిలికి రాసిన పత్రికని వాళ్ళంతా లోక మర్యాద జీవితాన్ని గడుపుతున్నారట. 12వ వచనం వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరింపక చేస్తారండి. పెళ్ళంటే చెయ్యం, ఇంకేమంటే బర్త్డే అంటే చెయ్యం. లోక మర్యాదలు చేయకూడదు. నీ వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా అంటే ఏ విధంగా అయినా చేసేవచ్చు. దానికి ఒక కారణం వెతుక్కోనక్కర్లా. నీ ఇంటి దగ్గర సువార్త పెట్టి ఆయన మహిమపరచడం ఎంత గొప్ప లక్షణం. ఒక వ్యక్తికి ఒక శబ్దయంత్రం ద్వారా ఆయన మాటలు వినిపింపజేయడం ఎవరి పని అవుతుంది? ఏది ఉత్తమం అవుతుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఎవరికి అనుకూలమో, సంపూర్ణమైనది ఏంటో తెలిసిన దేవుని చిత్తాన్ని చెయ్యము. తెలిసినా చెయ్యము. చెప్పండి, తెలిసి ఆయనతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? అందుకే అంటున్నాడు వాళ్ళంటే తమ కుటుంబాలలో తమ దేవత ఎవరిళ్ళు ఒక యాజకుడినే పిలిపించేసి దేవుడి మర్యాద ఇలా ఉంటుందని నేర్పించిన
వాళ్ళు ఇలా చేశారండి. ఇంకా 34లో ఏమంటారో చూడండి, 34 వచ్చిన 2వ రాజులు నేటి వరకు వారు పూర్వపు మర్యాద. ఏంటినైనా నీ మర్యాద, ఏంటినైనా నీ క్రమం అంటే పూర్వం వాళ్ళు చేశారు కాబట్టి మేము నేర్చుకుంది ఇదే కాబట్టి. నీకంటూ ఒక బుర్ర లేదా, నీకంటూ జ్ఞానం లేదా, నీ కన్నులు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయా, తల బయట ఉన్నాయా? తల బయట ఉంటే కదా పూర్వపు మర్యాదను పాటిస్తావు. అదే అంటున్నాడు, పూర్వపు మర్యాదల ప్రకారం వారు చేస్తూనే ఉన్నారు. ఎలా, ఎవరి కోసం చేస్తున్నారు? యెహోవా యందు భయభక్తులు కోనక. ఏంటండి ఇది? యెహోవా యందు భయభక్తులు కోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకండి, నమస్కారం చేయకండి, పూజలు చేయకండి అంటే బలులు కూడా ఇచ్చేసారంట. అదే 36లో అంటాడు మందిరంలోనే ఇచ్చేసారనంట. చూడండి, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులను గాని, ధర్మశాస్త్రం గాని. ఏంటండి మర్యాద అంటే ఏంటి? క్రమం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు నాకేం చెప్తున్నాయి, నేను ఏం నేర్చుకున్నాను, ఎంత గ్రహించాను, ఏం పాటిస్తున్నాను, ఆయన విధులేంటి, నేను ఆ విధిని దాటి ఏం చేస్తున్నాను. లోక ప్రకారం కనుక మనం సెక్షన్ దాటితే మనం తీసుకెళ్లి కోర్టులో వేసేస్తారు, జైల్లో పెట్టేస్తారు. మరి దేవుని విధిని తప్పితే తిరిగి రాజాలని బెయిల్స్. ఆ విధి ఏంటి? ధర్మశాస్త్రము గాని, ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మము దేనిని గాని అనుసరించడం లేదు. అలాంటి ప్రజలు అలాగే ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. 40 వచ్చిన చూడండి ఏమంటారు లాస్ట్ గా, వారు ఆయన మాట వినక. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? ప్రసంగి గారు 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దేనికి ప్రయాసపడకండి, అన్ని అనుభవించింది నేను చెప్తున్నాను. మనుషులు నెమ్మదిగా ఉండాలంటే దేవుని జ్ఞానం నేర్చుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా అని జ్ఞానంగా ఉన్నవారు ఒక ప్రత్యేకంగా పోతారు, బుద్ధిహీనులంతా ఒక రకంగా పోతారు అని ఉండదు. అందరూ ఏకరీతిగా పోతారు. దాన్ని తలుచుకొని మీరు మీ విధానాల్లో ఉండకండి, నా యందు భయభక్తులు కలిగి ఉండండి, నా విధులు నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఆ విధులు నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో లోకంలో ఉన్న విషయాల్ని మనం జాగ్రత్తగా తప్పించుకుని మాలిన్యం అంటకుండా తిరుగుతాం. ఇది కదా 2వ పాఠం యొక్క సారాంశము. అది చేయక వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద. నాయన నీకేం అవసరం? బలి ఇవ్వడం అవసరం కదా, నీకేం అవసరం? నీకు యాగం చేయడం అవసరం కదా, అవి ఇచ్చేస్తాను నన్ను మాత్రం నా హృదయం అని అడగద్దు. పూర్వపు మర్యాదనే అనుసరిస్తున్నావంటే నీకు జ్ఞానం ఉందా లేదా? నీకు స్కూల్లో ఆ ఏ నేర్పారు, నువ్వు పీజీకి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకుని ఏ అని పెద్ద లెటర్ రాసి వస్తే ఊరుకుంటారా? మెచ్యూరిటీ రావాలి కదా నీలో. నీ నేను స్పిరిచువల్ లైఫ్ లో నువ్వు ఏం నేర్చుకోవాలి? ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ సో మెనీ వర్డ్స్ ఉన్నాయి, ఒక సెంటెన్స్ ఉంది, ఒక పారాగ్రాఫ్ రాయొచ్చని తెలివి రావాలి కదా. ఆ తెలివి, జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఆ వాక్యం నీలో ఉండకుండా, విధులను గైకొనకుండా మర్యాదను సాగిస్తానంటారండి మీరు. సో పౌలు గారు చెప్పిన ఎసెన్స్ కానీ, ప్రసంగి గారు చెప్పిన ఎసెన్స్ కానీ మీలో ఏమైనా విజ్ఞతను కలుగజేస్తే చక్కగా మీ పశ్చాత్తాప హృదయంతో ఇలాగ ప్రార్థన చేయండి. తండ్రి, ఒకప్పుడు నా జీవితం ఈ లోకపరమైనటువంటి ఈ లోకాన్ని చూసి అవ్వన్నలాగా అట్రాక్ట్ అయిపోయిన నా హృదయాన్ని జ్ఞానపు కన్నులు కలగజేసి ఉత్తమమైన నీ మర్యాదను, నీ విధులను, నీ జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా దేన్ని సంపాదించడం మేలో నాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. ఈ లోకంలో ఏది లేకపోయినా నేను బాధపడుతున్నాను అంటే ఇంకా నాకు ఈ లోకపు జ్ఞానం ఉంది, దయతో క్షమించండి. ఇక నుంచైనా మారతాను. జ్ఞానము కలిగి నువ్వుంటే చాలు, సంతుష్ట సహితమైన దైవభక్తి నేర్చుకుంటున్నాను. ఆ ప్రాసెస్ లో నాకు కలిగిన ఇబ్బందుల్లో, బాధల్లో, నా వేదనలో, వ్యాధుల్లో నువ్వు నాకు తోడుంటావని నేను గమనించుకునేలాగా నాకు నీ జ్ఞానాన్ని ప్రసాదించండి. నువ్వు ఇంత తెలివిగా ఉండటానికి, ఇంత జ్ఞానంగా ఉండటానికి, అందుకు మూల కారణమైన నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి నాకు ఇచ్చిన ఈ యొక్క రోజును బట్టి మళ్ళా జ్ఞానం నేర్చుకుని తెలివి కలిగి అనేక మంది నీ వైపు తిప్పగలిగే జ్ఞానం ఇవ్వాలని ఆరాధన చేయాలనిపించట్లేదా? ఎలా ఆరాధించాలి?
ఏ విధంగా ఆరాధించాలి? ఇచ్చో తెచ్చో కొట్టావు పో అంటే సరిపోతుందా? సో ఒకసారి ఆలోచించి నీ జీవితాన్ని మార్చుకునే క్రమంగా లాస్ట్గా ఒక మాట చూపించి ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము ఏముండాలి? ఏంటైనా ఇవ్వలేదని కాదు, ఎప్పుడు పోతానైనా ఈ లోకం నుండి, ఎప్పుడు పోతాను నేను ఈ లోకం నుండి అని ఉండాలి. ఈ విధానంలో నీకు రావాల్సింది ఏంటి? నిరీక్షణ. దేవుని సన్నిధి అంటే కోరగాడు, దేవుని సన్నిధి అంటే ఎస్కేప్ చేయడం కాదు, దేవుని సన్నిధి అంటే ఇంకొకటి పని నీవు చూపించి దేవుని సన్నిధికి రాంగ్ ఆప్షన్ పెట్టుకోవడం కాదు. నిరీక్షణ గలవారై, నిరీక్షిస్తే సంతోషం వస్తుందా చెప్పండి? వెయిట్ చేశాము అంటే చిరాకు వస్తుందా? వెయిట్ చేశాను ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా ఉందంటాము. కారణంగా చెప్పండి, జ్ఞానపు సంగతులు, జ్ఞానము యొక్క కన్ను లోపల ఉంటే నిరీక్షిస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు. ఏమీ లేవు నాయనా, అయినా నీ కొరకు బ్రతికే అసలు వరస్ట్ జీవితం ఎవరిదైతే రాదు. అవునా కదా? ఏముంది? ఇల్లు ఉందా? లేదు. వండి పెట్టేవాళ్ళు లేదు. తినటానిగా? లేదు. ఆకలి వేసి తెచ్చుకోవడానికి ఉందా? లేదు. కొన్ని గాయానికి ఏమన్నా సపర్యాలు దొరుకుతున్నాయా? లేదు. ఇన్ని జరుగుతున్న ఆయనలో చిన్న విశ్వాసంలో తేడా అనిపించిందా? అసలు ప్రార్థన కూడా మనకు రాయలేదండి. బైబిల్లో లాజరు గారు చేసిన ప్రార్థన కూడా రాయలేదు, లోటు గురించి రాయలేదు, దుఃఖం గురించి రాయలేదు. తీరా చచ్చిన తర్వాత వెళ్ళారయ్యా పరలోకం అంటే రొమ్మున అబ్రహాము రొమ్మున 6 కొనుటకు కొనిపోబడెను మాట తీసుకు వెళ్ళిపోయారు ఆయన. మరణం అలా ఉండాలి మనకి. ఏమిటి ఆయన నాకు రోగం వచ్చింది అస్సలు అనద్దు. మీ శరీరం మాకు సిగ్నల్ ఇచ్చేస్తాం, దగ్గరికి వచ్చేస్తామని. ఇంకా మేము రియలైజ్ అవుతున్నాం, ఇంకా నిరీక్షించేస్తున్నాం, వాళ్ళ సంతోషం అధికమైపోతుంది అని చెప్పి శ్రమయందు ఓర్పు గలవారై. అసలు శ్రమ ఒకటి చెప్పండి, ఒక్క శ్రమ చెప్పండి. వంట చేసేటప్పుడు లేకపోవడం శ్రమ, ఉండడానికి లేకపోతే శ్రమ. ఇవి శ్రమలు అంటారా? సువార్తను చెప్పే ప్రక్రియలో నీకు ఎన్నైతే ఇరుకైన గోడల్ని ముందుకు వచ్చి నిలబడుతున్నాయో, ఎన్నైతే దుర్గాలు వాక్యాన్ని చెప్పనీయకుండా అడ్డుకుంటున్నాయో, ఒకవేళ నువ్వు క్రీస్తుని నమ్మావంటే నీకు రావాల్సిన లాభాన్ని ఏదైతే లోకం లాగేస్తుందో అవన్నీ నీకు బ్యాంకులో దాచబడి ఉన్నాయి. అర్థమైందా? ఇవి శ్రమలు అంటే. శ్రమలయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఓర్పు రావాలంటే ఏముండాలి? ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థనలో పట్టుదల ఉందా? ఒక్క పట్టుమని 10 నిమిషాలు ఒంటరిగా వెళ్ళి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పట్టుదల కలిగి, పట్టుదల బట్టలు కొనుక్కోవాలని, బంగారం కొనుక్కోవాలని, డబ్బు సంపాదించుకోవాలని, ఇవన్నీ కదా. దురాభిమానం, ఒకరిని వ్యానిటీ ఆఫ్ లైఫ్, ఒకరిని చూస్తే అసలు వాళ్ళ చూపుల్లో తెలిసిపోద్ది వాళ్ళు మన మీద ఎంత దురాభిమానాన్ని కలిగి ఉన్నారు. అది ఎంత ఒక భక్తుడికి నాకు బాగా తెలుస్తుంది నా దేవుడి చింతలా. ఒకళ్ళు ఎవరన్నా వచ్చి మన ముందు 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ లైఫ్ హిస్టరీ చెప్పేవాళ్ళు. మన దేవుడు ఇచ్చిన అనుభవం అది. ఆ పరిస్థితుల్లో వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఇలా వాక్యం విని ఇలా అయిపోతున్నారా, వాక్యం విని ఇలా అవుతున్నారేంటి అని బాధ కలుగుతుంది. సో మీరు ప్రార్థనలో ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండండి. ఇప్పుడు ఎలా చేస్తారు? బల తీసుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు. దేవుడిచ్చిన ఈ ప్రేషియస్ డేని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? సమయం పోనీగా. సో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఎక్కడికి వెళ్ళాం? మనం తీర్పులోకి వెళ్ళామని తెలుసుకొని మీ జీవితాలు ఆయన ఎదుట పెట్టి మీ జిహ్వ ఫలాన్ని ఆయనకి అర్పించండి. ఆయన అంగీకరిస్తారో లేదో మీ యొక్క యథార్థతను బట్టి ఆధారపడి చిన్న ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మా జీవితంలో లోకంలో పోరాడటం అంటే డబ్బులు సంపాదించుకోవడం, పేరు ప్రఖ్యాతిని సంపాదించుకోవడం, ఒకరికంటే గొప్పగా బతకడం అనే ఒక దురాభిమానంలో ఉన్న మా జీవితాన్ని అది లోక మాలిన్యం అని తెలుసుకునేలాగా మా కన్నులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తీసుకుంటారు. అందుకు ప్రతిఫలంగా నైనా మేము బుద్ధి తెచ్చుకోవడానికి ప్రసంగి వారి ద్వారా 2వ అధ్యాయంలో ఆయన అనుభవించిన అనుభవాలు చివరికి ఎంత వైరాగ్యాన్ని కలగజేసినాయో తెలియజేస్తూ మాకు ఒక పాఠాన్ని నేర్పించినందుకు వందనాలు. మేము కూడా ఈ లోకంలో దేవునికి ఆశపడకుండా ఏ విధంగా బ్రతికితే మా జీవితం నీకు ఇష్టంగా అవుతుందో, నీ మర్యాద ఏమిటో తెలుసుకుని, నీ విధులు, నీ జ్ఞానము, నీ ధర్మాలను నేర్చుకొని ఈ లోకంలో మా జీవితాన్ని
నిరీక్షణతో కొనసాగించాలని పట్టుదల కలిగి ప్రార్థించాలని మాకు నేర్పించారు. నేను ఎంత గొప్ప జ్ఞానపు సంగతిని తెలియజేసినందుకు నేను మేము నీకేమి ఇవ్వగలం, మా జీవితాన్ని నీకు సజీవయాగంగా అర్పించడం తప్ప. తండ్రి, మమ్మల్ని అంగీకరించండి, మాలో యథార్థతను కలిగించండి. మేము నీ కొరకు ఇష్టపడే వస్తువులుగా, మా ఇష్టమైన ఇల్లుగా మేము ఉండటకు మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనలు అడుగుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ.